మన జీవితాలకి, మన బ్రతుకులకి ఎంతైనా ఆశీర్వాదకరం కాదు. ఏదైనా దీవెన ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని పైన ఆనుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునిపైన ఆనుకొని ఆధారపడి ఆయనలో కొనసాగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తా ఉన్నాడు. పత్రిక రాస్తూ ఆ పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకొని ధ్యానం చేద్దాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచుకున్నట్లును నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన 40 ఏండ్లు కోపగించెను. పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయేను. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, కృపగలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కృపగలిగిన దయగలిగిన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో నీ పాదాల చెంత గడపడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు, స్తుతులు నాయన. అయా నీ సన్నిధి నాయన అయా మాతో ఉంచండి, నడిపించండి. మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో నీ వెలుగులు నింపినైనా ఈ సన్నిధిలో నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ యొక్క పత్రిక రాస్తూ ఏమన్నాడంట? దేవుని విడిచిపెట్టాలనే ఆలోచన కొంతమందిలో కనపడతాం. ఎందుకంటే దేవుని పైన ఆనుకోవాలి, ఆధారపడాలి, దేవుని కనుగొనాలి, వెదకాలి, నమ్ముకోవాలి అనే ఆలోచన చేయని ఈ లోకం దుష్ట హృదయం కలిగిన వారు అనేక మంది ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. ఎందుకంటే ఈ రోజున మనం బ్రతికున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, మన జీవనాన్ని కొనసాగించుకుంటున్నాం అంటే దానికి కారణభూతుడు ఎవరో ఈ రోజున మనం గ్రహించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, జీవము గల ఎవరండి దేవుడు? మన దేవుడు ఎవరంట? జీవము కలిగిన దేవుడు. అంటే ఏం చేశాడు? ఆ మనిషిని మొట్టమొదటి మానవుడిని తయారు చేసిన విధానంలో మనిషిని ఏం చేశాడంటే తన రూపంలో, తన పోలికి చొప్పున మానవుడిని ఒక బొమ్మలాగా తయారు చేశాడు. ఆ యొక్క మట్టితో చేసిన మానవుల్లో వాడి నాసికారంధ్రములలో ఏ ఊదాడు? జీవాత్మను ఊదగా మనిషి ఏమైపోయాడు? జీవించే ప్రాణి అయిపోయాడు.
అంటే దేవుని యొక్క గుణం, దేవుని యొక్క లక్షణం తను జీవిస్తమే కాదు, మనల్ని కూడా ఆయన జీవింపజేస్తాడనమాట. ఎందుకంటే ఆయనలో ఏముంది? జీవం దాగి ఉంది. అందుకే ఆ జీవము కలిగిన దేవుణ్ణి మనం ఏం చేయకూడదంట? విడిచిపెట్టకూడదు. అలాంటి విడిచిపెట్టే హృదయం మనకు ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి ఎప్పుడు అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో దేవుని వెతికే లక్షణాలు మనం అలవర్చుకుంటే మన జీవితాలకి, మన బ్రతుకులకి ఎంతైనా క్షేమం. ఎందుకంటే ప్రియదేవుని వెళ్ళారు, ఇక్కడ అంటున్నాడు అపోస్తుడైన పౌలు ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఏమన్నాడంటే, సహోదరులారా, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి ఏంటంట? విశ్వాసము లేని ఏ హృదయం అంట? విశ్వాసము లేని దుష్ట హృదయం. అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది అంటున్నాడు. మన హృదయము, మన యొక్క మనస్తత్వం, ఇప్పుడున్న మనస్తత్వం మరి కొద్దిసేపటికి ఉండదు, స్థిరం ఉండదు అన్నమాట. ఇప్పుడు ఒక మాట మాట్లాడాను అనుకోండి, ఆ మాటని ఏం చేస్తాం? కొనసాగిస్తూ ఉన్నాం, మాట తప్పుతూ ఉంటాం. అంటే ఏం చేస్తామంటే, ఉదాహరణకి ఒక మాట ఏదైనా మాట్లాడామనుకోండి, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. అరే నువ్వు పలానా చేస్తానన్నావు అంటే, నేను ఎప్పుడు అన్నానమ్మా, నేను ఎప్పుడు అన్నాను అని ఏం చేస్తూ ఉంటారు? మాట మార్చేస్తూ ఉంటారు అనమాట. అట్లాగే ఏంటంటే హృదయం ఏమైందంటే ఆ యొక్క మనస్తత్వం మార్పు చేసుకుంటూ ఉంటారనమాట. అందుకే ఇక్కడ అన్నాడు, విశ్వాసము లేని ఏ హృదయం అంట? దుష్ట హృదయం. ఇది ఆనాడు ఇజ్రాయేలీని దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు ఎక్కడ బానిసలుగా ఉన్నారు, ఎక్కడ? ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకొని వెళ్తూ ఉంటే, వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వెళ్తున్న మార్గంలో వారు ఏం చేశారంటే సణుగులతో గొణుగులతో వారి యొక్క ప్రయాణం అంతా సాగుతూ ఉంది. ఆ గొడుగులతో వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఆ దేవుడు ఆ గొలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒక నాడు ఆహారం లేనప్పుడు వాళ్ళకి ఆహారాన్ని ఏం చేశాడు? పరలోక దేవదూతలు తినే మన్నాన్ని వాళ్ళ కోసం కురిపించాడు. అది ఎప్పుడు ఇలాంటి చప్పచప్పటి మాకు పెడతాడండి అని మళ్ళా కొనుక్కున్నప్పుడు ఆకాశం నుండి పూరేడు పెట్టెలో మాంసాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ప్రీతం పిల్లలు, వాళ్ళ ప్రయాణం అంతా ఎట్లా ఉంటుందంటే విశ్వాసం లేని విధంగా. వాళ్ళ ప్రయాణం ఎలా ఉంది? దేవుడు ఇవ్వగలడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఏ కార్యాలన్నీ చేస్తాడు, ఏదైనా చేయగలడనే నమ్మకంతో వారి ప్రయాణాన్ని కొనసాగించలేకపోతా ఉన్నారు. అదే మనస్తత్వం ఈ దినాల్లో మనకు కూడా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు అక్కడ. ఎలాంటి హృదయం? విశ్వాసము లేని దుష్ట హృదయం. ఏ హృదయం అంటే ఇది? విశ్వాసం లేదు. దేవుడు అంటే నమ్మకం లేదు, నేను నమ్మను, దేవుని పైన ఆధారపడను, నాకు దేవుడు అవసరం లేదు, దేవునితో నాకు పని లేదు అని విశ్వాసం ఉంచకుండా, దేవుని పైన నమ్మకం ఉంచకుండా మన హృదయం ఉందేమో ఒక్కసారి మీరు ఏం చేయాలంట? చెక్ చేసుకోండి అంటున్నాడు. అలా చెక్ చేసుకోకపోతే మీరే ప్రమాదంలో పడతారు, మీరే ఆపదల్లో పడతారు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఎందుకంటే దుష్ట హృదయం మీలో ఉండునేమో అని ఏం చేయాలన్నాడు? చెక్ చేసుకోమన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆనాడు దినాలు ఎలా ఉన్నారంటే, అయినను వారు తమ దుష్ట హృదయములతో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వెనకపోయిరి, యొగ్గిన వారు కాకపోయిరి, వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నీ అనుసరించి నడవలేదు గనక
నేను ఆ నిబంధనలోని వాటన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను అంటున్నాడు. అక్కడ వాళ్ళు ఏమైపోయారంట? నిబంధనను మీరిపోయారు. అంటే దేవుడిచ్చిన నిబంధనలు మీరారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ నిబంధనలు బట్టి వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు ఎట్లా ఉన్నారంట? ఏ హృదయం ఉందంట? దుష్ట హృదయములతో పుట్టు. దుష్ట హృదయం ద్వారా ఏం పుడతాయంట? మూర్ఖత్వం. హృదయం సరిగా లేదనుకోండి, ఆ హృదయంలో నుంచి ఏమొస్తుందంట? మూర్ఖత్వం అన్నమాట. మూర్ఖత చొప్పున నడుచుచు. ఎట్లా నడిచారంట? ఆ మూర్ఖత్వం ఏం చేస్తుందంటే ఎవరి మాట విందో, ఎవరి మాట వినరు. ఎట్లా ఉంది? హృదయం అనేది ఎట్లా దేవునికి ఇచ్చినట్లయితే, దేవునిలో ఆ హృదయాన్ని కట్టుకున్నట్లయితే, హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ఆ హృదయము దుష్టుని సంబంధించింది కాదు. ఇక్కడ దుష్టత్వం వాళ్ళని ఎక్కడికి నడిపిస్తుంది? దుష్టత్వం మూర్ఖత్వంలోనికి నడిపిస్తుంది. ఆ మూర్ఖులు ఏం చేస్తారు? మూర్ఖంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు ఏం చెప్పినా ఆ మాట వినరు. అంతే కదా. ఇప్పుడు మన పిల్లల్లో అని చూస్తున్నాం. మనం ఇది చేయబాకండ్రా, ఇలా ఉండండి, రేపు ఇబ్బంది పడతారు, చక్కగా చదువుకోండిరా, చక్కగా ఇక్కడ దేవుని మాటలు నేర్చుకోండి, దేవునిలో ఉండండి, దేవునిలో ఎదగండి, దేవుని సన్నిధి పెందలాడరంటరా అని చెబితే ఏమైంది? వాడు హృదయంలో ఎవరున్నాడు? దుష్టుడు అన్నాడు. దుష్ట హృదయం అంటే హృదయం అంతా దేంతో నింపబడింది? దుష్టుడి ఆలోచనతో నింపబడింది. ఎందుకంటే దుష్టుడు ఆలోచన చొప్పున, అందుకే కీర్తనగాడు రాశాడు. ఏమని కీర్తన రాశాడు? దుష్టుడు ఆలోచన చొప్పున. ఎక్కడ నడుస్తున్నాడు? దుష్టుడు ఆలోచనే మన హృదయం నిండా నిండి ఉంటుంది. ఆ ఆలోచన ఏం చేస్తుంది? నిన్ను ఫలించకుండా, నిన్ను అభివృద్ధి అవ్వకుండా, నువ్వు డెవలప్ అవ్వకుండా, నీ యొక్క స్థితి మారనీయకుండా మూర్ఖత్వంలోనే ఉండేటట్టు చేస్తుంది అన్నమాట. వాళ్ళు కూడా ఏం చేస్తారు అన్నాడు? పితరులు ఏం చేశారు? దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా వాళ్ళు మట్టి పిసుకుతా ఉన్నారు, ఆ యొక్క ఇటుకలు చేస్తూ ఉన్నారు, ఇటుకలు కలుస్తూ ఉన్నారు, వాటిని తొక్కి తొక్కి అలిసిపోతా ఉన్నారు. అలిసిపోతున్న వారు ఏం చేస్తున్నారంటే ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మూలుగులు ఎవరి దగ్గరికి వెళ్ళి? దేవుడి దగ్గరికి వెళ్ళి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రాహాముతో, ఇస్సాకు, యాకోబుతో వాగ్దానం చేశాడు కదా, వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి బయటపడద్దామని అనుకున్నాడు. బయటపడేసి వాటిని బయటికి తీసుకొచ్చిన వాళ్ళ హృదయం ఏమైంది? మార్పు లేదు. వాళ్ళ హృదయంలో ఏముంది? దుష్టత్వంతో నిండిపోయింది, మూర్ఖత్వంతో నిండిపోయింది. వారు దేవుని మాటను వినకుండా వెళ్ళిపోయారు. చూడండి, అక్కడ ఈ వాక్యం మనం గమనిస్తే ఏమని రాస్తున్నాడు అక్కడ? వారు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి యొగ్గిన వారు కాకపోయిరి. ఎట్లా ఉన్నారంట? నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేస్తున్నారు? అస్సలు చెవి యొగ్గట్లేదంట. అంటే చెవిలో ఏంటి? వాళ్ళకి అస్సలు వినపడట్లేదంట. అంటే చూడండి, ఇక్కడ గమనిస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో అని అపోస్తుడైన పౌలు చెక్ చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి హృదయం ఉంటే వాళ్ళు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ గమ్యం ఎక్కడికి? వాళ్ళ గమ్యమే స్థానం పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. ఆ దేశంలో అడుగు పెట్టాలి. ఆ దేశంలో ఉన్న సంపదను వాటన్నిటినీ అనుభవించాలి. కానీ ఏమైపోయారు వాళ్ళు? వెళ్ళాల్సిన వారి హృదయము దుష్టత్వంతో నిండిపోయింది, మూర్ఖతతో వినకపోయారు. చెవిన వారి యొక్క మాటలు చెవిలోకి వినపడుతున్న ఏమైపోయారు? వినకపోవటం వలన ఏమైపోయారు? వారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశముని కోల్పోయారు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో సరే వాళ్ళ గురించి చూడొచ్చు, వాళ్ళ గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం కూడా అలానే ఉన్నాం కదా. మన హృదయం ఏముంది? దేవుని మాటలతో నింపుకోవాల్సిన హృదయం,
దేవుని సన్నిధితో నింపుకోవాల్సిన హృదయం మనం దేంతో నింపుకుంటున్నాం? దుస్తత్వముతో, దుష్ట హృదయంతో. దేవుని మాటలు వింటున్నామా? మూర్ఖత్వం, వినట్లేదు. మనం అసలు చెవినే పెట్టట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చెవి ఎక్కిన వారు ఏనన్నాడు అక్కడ? చెవి ఎక్కిన వారు కాకపోయి వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధనలన్నిటిని అనుసరించి ఏమవుతున్నారంట? నడవట్లేదు అంటున్నాడు అక్కడ. అలా నడవకపోవటం వలన వారి జీవితం ఏమైంది తెలుసా? అందుకే ఇక్కడ అంటాడు, ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకొడి. ఏమన్నాడు? మనకి ఎట్లా ఉంటుంది? మంచి చెబితే, ఇంట్లో మంచి చెప్పారు అనుకోండి పిల్లలకి, ఏం చేస్తారు? చాలా శాంతంగా, అవునా, చాలా పీస్ఫుల్గా చెప్పటం వింటాను అని చేతులు పెట్టుకుంటారా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి మన బాబు ఉన్నాడు, ఈ బాబు ఆ బాబు పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతున్న నోరు ఏం రావట్లా, శబ్దాలు రావట్లా, బయటికి రావట్లా. అదే ఏదైనా ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా అరిసి అదేదని చెప్పారనుకోండి, వాయిస్ ఎట్లా ఉంటుంది? మొత్తం కాలనీ అంతా వినపడిపోయింది. అవునా? కాలనీ అంతా వినపడిపోయింది. అంటే ఏంటి? మాటలు చెప్తామంటే కఠినం అన్నమాట. చాలా కఠినంగా మారిపోతున్నారు ఈరోజున. ఎంత కఠినం అయిపోతున్నారంటే పిల్లలు, వాళ్ళ మాటలు వింటలేదు ప్రియదేవుని బిడ్డలారా. అందుకే దేవుని మాట మన దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేసుకోవాలంటే, ఏం చేయాలంట? కఠినంగా ఉండకూడదు హృదయం. ఈ హృదయాన్ని ఏం చేయాలి? మార్పుకి కోరుకోవాలి, మార్పు చేసుకోవాలి. ఎలా ఉన్నాం మనం, ఏ స్థితిలో ఉన్నాం అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ దుష్ట హృదయం మనలో ఉందేమో, అంటే దుష్టుడి యొక్క లక్షణాలు, దుష్టుడి యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క తలంపులు, దుష్టుని యొక్క పద్ధతులు మనలో ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే దుష్టుడి యొక్క లక్షణాల గురించి యోహాను భక్తుడు యోహాను సువార్తలో ఆయన రాస్తూ ఏమన్నాడంట? వాడేమో చాలా గుడ్ పర్సన్ కాదు, ఎట్లాంటి పర్సనో ఇక్కడ రాస్తున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము మనం గమనించినట్లయితే 44వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరంట తండ్రి? అపవాది. ఏం చేస్తున్నాం? అపవాది ఏం చేస్తాడంట? చూడండి అక్కడ, మీ తండ్రి దురాశలో నెరవేర్చుకొరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడుచున్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఏమున్నాయంటే వాడిలో దుష్టులు ఏముంది? అబద్ధాలు ఉన్నాయి. సత్యంలో నిలబడటం, మోసం చేయటం, పాపం చేయటం, దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం, వ్యతిరేకంగా జీవించటం. ఏం చేశాడు దుష్టుడు? ఎక్కడి నుంచి? ఆకాశం ప్రధాన దూతగా ఉండాల్సిన వ్యక్తి ఏమైపోయాడు? దేవుడితో సమానంగా హెచ్చించుకోవటం వలన గర్వం ఏం చేసింది? నాశనానికి ముందు ఏం నడిచిందంట? గర్వం నడిచింది. గర్వించి ఎక్కడికి తోయబట్టేశాడు, కిందకు పడిపోయాడు. ఈరోజున ప్రియదేవుని బిడ్డలారా, దుష్టుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంట? హృదయం. ఒకవేళ అలాంటి హృదయం ముందే ఒక్కసారి మీరు ఏం చేయాలంట? చాలా జాగ్రత్త పడాలంటున్నాడు. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నీకు తెలియకుండానే నీ నోట్లో బూతులు వస్తున్నాయో,
తెలియకుండానే నీకు ఏం చేస్తున్నావు, చెడ్డ కార్యాలు, చెడు పనులు చేయాలని చెడ్డ మనస్తత్వం ఇలా వస్తుందంటే ఏంటి? ఎవరి లక్షణాలు ఇవన్నీ? దుష్ట హృదయం, దుష్టుని హృదయం. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, ఈ మాటలు మన దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? కఠినపరుచుకోవద్దు అంటున్నాడు అక్కడ. కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరుచుకొనుకుడని ఆయన చెప్పిన గనక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరుచుకున్నట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒకడినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన వాళ్ళ వలె క్రీస్తులో పాలివారమై ఉందుము. ఏం చేయాలంట? విశ్వాసం, నమ్మకంతో దేవునితో ఉంటే దేవునితో ఎలా ఉంటామంట? పాలిభాగస్తులు అవుతాము అంటున్నాడు ప్రియమైన బిడ్డలారా. అందుకే విని కోపం పుట్టించిన వారు మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించుకొనెను? పాపము చేసిన వారి మీదే కదా. వారి శవములలో అరణ్యములో రాలిపోయెను. తమ విశ్రాంతిలో ప్రవేశింపురని ఎవరిని గూర్చి ప్రమాణము చేసినో అవిధేయుల వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఏం చేస్తున్నారంట? మాట వినట్లు గ్రహించకపోవటం వలన వాళ్ళు ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టకుండా అవిశ్వాసం చేత వాళ్ళ యొక్క భాగ్యాన్ని కోల్పోయారంట ప్రియమైన బిడ్డలారా. అందుకే మనం ఏం చేయాలి? హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయాన్ని ఏం చేయాలి? కఠినపరచుకోవద్దు. ఏం చేయాలి? కఠినంగా ఉండదు. ఏమనుకుంటామంటే మనం ఏముందిలే అనుకుంటాం. అలా తేలిగ్గా తీసుకోవద్దు. ఒకవేళ దుష్ట హృదయం మనలో ఉందేమో అని ఏం చేయాలి? జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో ఎప్పుడైతే వాక్యం ద్వారా మాట్లాడుతున్నారో మనం చేయాలి? సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. సరి చేసుకొని దేవునికి దగ్గర అవటం వలన మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క రాజ్యాన్ని మనం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించేద్దాం, మన హృదయం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన యొక్క బ్రతికి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించేద్దాం. తలలోంచి ప్రార్థించేద్దాం. ప్రభువా సహాయం చేయి, కృప చూపించిన ఆయన, కనికరించి తండ్రి, అయా నిశ్చిత్తం నాయన, అయా నాయన నా పట్ల జరిగించండి. అయా నేను దుష్టుని సంబంధిలాగా ఉన్నానేమో, దయతో నన్ను క్షమించయ్యా. అయా నాయన ఒకవేళ నా హృదయం అయా నీకు ఇష్టంగా లేకపోతే దయతో నన్ను క్షమించండి. ప్రార్థించండి. ప్రార్థన